Hi everyone, welcome back to my channel and welcome back to another video. Today is 29th August 2024 Thursday. స్కూల్లో టీఎల్ఎం పుట్లం ప్రోగ్రాంలో భాగంగా రోజుకు టీఎల్ఎం తోటి పిల్లలు నేర్పిస్తున్నాం కదా. ఇది ఈరోజు టీఎల్ఎం పుట్లం. ఇవి మ్యాథ్స్ బాక్సెస్, పెద్ద సైజ్ మ్యాథ్స్ బాక్సెస్. వీటితోటి థర్డ్ క్లాస్ అట్లాగే సెకండ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్ నేర్పించవచ్చు. ఒకసారి చూద్దాం. ఇవి యాక్చువల్గా ఇవి పెద్ద సైజ్ మ్యాచ్ బాక్సెస్. నిన్న సిరిసిల్లలో ఇవి దొరకలేదు అంత ఈజీగా. చాలా షాప్స్ తిరిగిన లాస్ట్కి సాధారణ సూపర్ మార్కెట్లో దొరికినాయి. ఏ షాప్కి వెళ్ళినా చిన్న సైజ్ మ్యాచ్ బాక్సెస్ ఉన్నాయి, పెద్ద లేవన్నారు. కానీ పెద్ద సైజ్ అయితేనే ఒక 2-3 కాన్సెప్ట్లు నేర్పించేది ఉండే. సో ఆ ప్లాన్ తోటే తిరిగిన లాస్ట్కి సాధారణ సూపర్ మార్కెట్లో దొరికినాయి. మంచి కవర్ ప్యాకేజ్తో ఉన్నాయి. నిన్న వర్షం పడిండే, వర్షం పడ్డా కానీ ఏం పాడవకుండా మంచి ప్యాకింగ్తో ఉన్నాయి. స్టిక్స్ కూడా చాలా బాగున్నాయి. చూద్దాం. ఇవి స్టిక్స్. ఈ స్టిక్స్ తోటి మనకి థర్డ్ క్లాస్లో అట్లాగే సెకండ్ క్లాస్లో కొన్ని కాన్సెప్ట్స్ నేర్పించవచ్చు. మనకి ఈ బాక్స్ తోటి ఇంకో తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ నేర్పించవచ్చు. ఈ 3 కాన్సెప్ట్స్ నేర్పించవచ్చు కాబట్టి ఈ పెద్ద సైజు బాక్సెస్ కోసం సెర్చ్ చేసిన. మొత్తం ఇవి 5 తీసుకున్నా. ఈచ్ వన్ 10 రూపీస్, మొత్తం 50 రూపీస్. ఒకసారి ఈ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవాళ నేర్పించబోయే కాన్సెప్ట్ ఏందో చూద్దాం. పేజ్ నెంబర్ 8 నుండి వాళ్ళకి యాక్టివిటీస్ చేయించవచ్చు. ఇక్కడ మ్యాచ్ బాక్స్ని ట్రేస్ చేయడం, వాళ్ళకి ఫస్ట్ డెమో లాగా చూపించి ఆ తర్వాత పిల్లలందరితో చూపించిన ట్రేస్ చేసి అది ఏ షేప్లో ఉందో చెప్పడం. టేక్ ఏ మ్యాచ్ బాక్స్, పుట్ ఇట్ ఆన్ ఏ పేపర్ అండ్ డ్రా అలాంగ్ ద ఎడ్జెస్ ఐ షోన్ హియర్. అబ్జర్వ్ ద షేప్స్ ఫార్మ్డ్. దాన్ని ట్రేస్ చేసి షేప్స్ ఏందో అబ్జర్వ్ చేయడం. ఆ తర్వాత మ్యాచ్ బాక్స్ని ఓపెన్ చేసి అబ్జర్వ్ చేయడం. టేక్ ఏ మ్యాచ్ బాక్స్, ఓపెన్ ఇట్ ఐ షోన్ ఇన్ ద ఫిగర్, సీ హౌ ఇట్ లుక్స్. దాన్ని ఓపెన్ చేసి చూడడం. దీన్ని కూడా ఓపెన్ చేసి డెమో చూపించి అట్లాగే పిల్లలందరితో చూపించిన. ఇక్కడ కూడా ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది. మ్యాచ్ బాక్స్ లోపల ట్రే ఓపెన్ చేస్తే ఏ విధంగా వస్తుందని ఉంది. ఇది కూడా నేర్పించవచ్చు వాళ్ళకి. ఇక్కడ ఈ షేప్స్ మనం పిల్లలకి స్టిక్స్ ఇచ్చి షేప్స్ని ఫామ్ చేయమనడం. ఇది కూడా ఫస్ట్ చేపించి వాళ్ళతో చేపించిన. దీన్ని కూడా ఫస్ట్ ఎలా చేయాలో డెమోలాగా చెప్పి పిల్లలందరితో చెప్పించిన. ఇక్కడ కొంచెం ఎక్సర్సైజ్ ఉంది. మేక్ ఏ స్క్వేర్ యూజింగ్ 8 స్టిక్స్. అంటే పిల్లలకి కొన్ని స్టిక్స్ ఇచ్చి వాటి నుండి 8 స్టిక్స్ తీసుకొని ఆ స్క్వేర్ని ఫామ్ చేయడం. ఆ తర్వాత
make a rectangle using 8 sticks. తర్వాత make a triangle using 5 sticks. తర్వాత make a rectangle using 12 sticks. Make a triangle using 12 sticks. Make a square using 12 sticks. ఆ కింద కొంచెం ఎక్సర్సైజ్ ఉంది, ఇది హోంవర్క్ లాగా ఇచ్చిన. ఇవే మ్యాచ్ బాక్సెస్ తోటి రేపు సెకండ్ క్లాస్ మ్యాథ్స్ బుక్లో యాక్టివిటీస్ చేపిద్దాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.